నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. శత దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది రేవంత్ సర్కార్. ఆయన ఇచ్చిన హామీలేంటి, వాటిని ఎంతవరకు నెరవేర్చారు, రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కొన్నారు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేవంత్కి పడబోయే మార్కులేనేవి చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. కొత్తగా పవర్లోకి వచ్చిన ఏ పార్టీకైనా 100 రోజులంటే ఒక గీటురాయి. తమ పనితీరుని కొలిచే కొలబద్ద లాంటిది. 5 ఏళ్ల టోటల్ టర్మ్కి ఈ 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇది మా సత్తా అని ప్రజల ముందు పరీక్షకు నిలబడే కీలకమైన సమయం ఇది. కానీ 100 రోజుల పండగ అంటే అందరికీ వేరు, తెలంగాణలో రేవంత్ రెడ్డికి వేరు. అందుకే అంటున్నాం ఆయన 100 రోజుల పండుగ చాలా 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 స్పెషల్ అని. కానీ ఎందుకంత స్పెషల్? యనుమల రేవంత్ రెడ్డి అనే నేను డిసెంబర్ 7 నాడు మేము బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7 నుంచి మార్చ్ 17 వరకు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడనే గతంలో మళ్ళీ అధికారం వస్తుందని చెప్పిన రోజు విన్న వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నాను. 100 రోజుల్లో దాదాపుగా ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్. డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు 100 రోజులు, రోజుకు 18 గంటలు. కఠోర శ్రమకు కేరాఫ్ నేనే, ఒరిజినల్ బంగారు తెలంగాణ తీసుకొస్తా అని మాటిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి స్లోగన్ కి ఫ్లాట్ అయిపోయి ఓటుతో పోటెత్తారు జనం. రాష్ట్రానికి మరో పని రాక్షసుడు దొరికాడు, తెలంగాణకు ఇరిగిరిగో సరైనోడు అని రేవంత్ రెడ్డి కటౌట్ ను చూపించి ఎటు చూసినా అదే టాకు. అందరి గుండెల్లోనూ క్రేజీ క్రేజీ ఫీలింగ్సే. కానీ 10 ఏళ్ల పాటు గుబాలించిన గులాబీ పార్టీ పరిమళాలు సరిపోక కొత్త ప్రభుత్వాన్ని స్వాగతించిన ప్రజానీకం సదరు ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన శాంపిల్ పీస్ కోసం 100 రోజులు ఆగాలని డిసైడ్ అయ్యారు. ఈ 100 రోజులకు ఇంతకంటే కీలకమైన బెంచ్ మార్క్ మరోటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న కొత్త ప్రభుత్వానికి 3 నెలల గ్యాప్ లోనే ముంచుకొచ్చే పార్లమెంట్ ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయి. ఈ 100 రోజుల్లో పనితీరును చూసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు పట్టం కడతారు గనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలించాల్సిన పరిస్థితి రేవంత్ సర్కార్. 100 రోజుల పాలనలో సమస్యలన్నీ తీరకపోయినా సంతృప్తికరంగా పనిచేశామని సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. టీఎస్ ని టీజీగా మార్చి తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యత పాటిస్తున్నాం. ఓ మెట్టు కిందకు దిగైనా రాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నాం. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో గిల్లి కజ్జాలకు పోకుండా విభజన హామీల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటున్నాం. వైబ్రెంట్ తెలంగాణ లక్ష్యంగా 2050 విజన్తో ముందుకు సాగుతున్నాం అంటూ తమ పాలనా తీరుకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకుంటూ డిస్టింక్షన్ మార్కులేసుకున్నారు. ముఖ్యమంత్రి దర్శన భాగ్యమే దొరకని పరిస్థితుల్ని పూర్తిగా మార్చిపారేసి అచ్చమైన ప్రజాపాలన తీసుకొచ్చామని చెప్పుకున్నారు. ప్రమాణ స్వీకారం జరిగిన రోజే కూలిన ప్రగతి భవన్ కంచెల్ని దానికి నిలువెత్తు సాక్ష్యంగా చూపించుకున్నారు. 10 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని 100 రోజుల్లో సరిచేయడం అసాధ్యం గనుక ప్రయత్నమైతే గట్టిగానే చేశాం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకున్న సమర్థింపు. కానీ ఈ 100 రోజుల పాలనలో మిగతా విషయాలన్నీ ఒక ఎత్తు, మేనిఫెస్టోలో ప్రకటించిన ఆ సూపర్ పాపులర్ 6 గ్యారెంటీలు ఒక ఎత్తు. వాటి పాపులారిటీతోనే పవర్లోకి వచ్చామని మనసా వాచా నమ్ముతోన్న రేవంత్ రెడ్డి కూడా 6 గ్యారెంటీల అమలు మీదే పూర్తిగా ఫోకస్ పెట్టారు. అందులో ఫస్ట్ కిక్ ఏంటంటే మహాలక్ష్ములకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 7 నాడు అధికారాన్ని చేపడితే 48 గంటలు తిరిగే లోపలనే డిసెంబర్ 9 నాడు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు కల్పించడం. ఈ రోజు వరకు ఈ 100 రోజుల్లో 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఫ్రీ జర్నీ అనగానే మహిళలు పోటెత్తడం నిజం, బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడం నిజం, తద్వారా ఆర్టీసీ ఆదాయం రెట్టింపవడం కూడా నిజం. ఈ విధంగా
మొదటి గ్యారెంటీతోనే సూపర్ సక్సెస్ కొట్టామంటోంది కాంగ్రెస్ పార్టీ. ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంపు అనే గ్యారంటీ ప్రభావం పెద్దగా లేకపోయినా ఆర్టీసీ ఫ్రీ జర్నీ గ్యారంటీతో మాత్రం కావాల్సినంత పబ్లిసిటీని రాబట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. సెకండ్ ఫేజ్ లో మొదలైన మరో 2 గ్యారంటీల విషయంలో మాత్రం ఆశించినంత చిత్తశుద్ధిని చూపించలేకపోయింది కాంగ్రెస్ సర్కార్. ప్రజాపాలన పేరుతో కౌంటర్లు తెరిచి దరఖాస్తుల్ని ఆహ్వానించినప్పటికీ వాటి ద్వారా లబ్ధిదారుల ఎంపికను సమగ్రంగా పూర్తి చేయలేక చేతులెత్తేసింది అధికార యంత్రాంగం. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు గృహజ్యోతి పథకం కింద 0 బిల్లు ఇస్తామన్నది హామీ. కానీ ఇప్పటికీ 0 బిల్లుల కోసం ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ కాగితాలు పట్టుకొని లక్షలాది మంది జనం కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్లకు మొండి చేయి చూపడం, సగానికి పైగా లబ్ధిదారులకు అవకాశం దక్కకపోవడం, విద్యుత్ సంస్థలకు సకాలంలో చెల్లింపులు జరగకపోవడం ఇవన్నీ గృహజ్యోతి పథకాన్ని నీరుగార్చేశాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేశాయి. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీస్ ఇచ్చింది. మీరు సబ్సిడీ ముందుగాల సంస్థలకు చెల్లించిన తర్వాతనే 0 బిల్లు ఇవ్వాలని. ఆ మేధావికి నేను చెప్పదలుచుకున్నా, ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం 24 గంటలు ఇస్తుందంటే ఏ రోజైనా ఈ ఆదేశం ఇచ్చినవా? 0 బిల్లు 200 యూనిట్లు ఉచితంగా పేదల ఇండ్ల కరెంట్ ఇస్తుంటే కుట్రదారులు ఫామ్ హౌస్లో ఉండి కనుసైగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఇక 8 లక్షల పేద కుటుంబాలకు 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్లు ఇస్తామన్నది 4వ గ్యారంటీ. ఇది కూడా పబ్లిసిటీ దగ్గరే ఆగిపోయింది. గ్యాస్ రీఫిల్లింగ్ చేయించుకున్న వాళ్లకు ఆ 40 రూపాయల గత సబ్సిడీ మాత్రమే బ్యాంకుల్లో పడుతోంది. కానీ రేవంత్ సర్కార్ ఇస్తానన్న 400 రూపాయల సబ్సిడీ కోసం గ్యాస్ కంపెనీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. తెల్ల రేషన్ కార్డులున్నా సరే గ్యారంటీల అమలుకు నోచుకొని లక్షలాది కుటుంబాలు ఆ గ్యారంటీలు తమ దాకా వచ్చేది ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం పక్కకెళ్లిపోయి రేవంత్ హయాంలో 5వ గ్యారంటీగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొత్త పథకం అమల్లోకి వచ్చేసింది. ఇళ్ల నమూనాలతో అట్టహాసంగా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల సాయం, స్థలం లేని నిరుపేద కుటుంబాలకు స్థలంతో పాటు 5 లక్షల సాయం ఇవ్వాలనేది ఆ పథకం సారాంశం. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో 90,000 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. దశల వారీగా ఈ పథకం అమలుకు ఇప్పుడిప్పుడే కసరత్తు మొదలైంది. ఈ 100 రోజులు తూతూ మంతరంగా 6 గ్యారెంటీలు అమలు చేశారు. ఎక్కడంటే ఫ్లెక్సీలలో కనిపిస్తుంది. ఫ్లెక్సీలలో ఇండ్ల ఫోటోలు వేసి పేద ప్రజలందరికీ ఇండ్లు. హైదరాబాద్లో మెట్రో ట్రైన్ పక్కన రేవంత్ రెడ్డి నిలబడతాడు. అన్ని రకాలుగా ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి ఖర్చు కూడా, ఆ ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ పథకం మీద ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. అయితే పెద్దగా వ్యయ ప్రయాసలతో పని లేకుండా సునాయాసంగా అమలు చేయదగ్గ గ్యారంటీల్ని మాత్రమే ముందుకు తెస్తున్నారనేది మరో అభియోగం. మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న 2,500 భత్యం ఎక్కడా, 4,000కు పెంచిస్తామన్న పెన్షన్లు ఎక్కడా, రైతు భరోసా కింద ఇస్తామన్న 15,000 ఏమయ్యాయంటూ జనం నుంచే కాదు విపక్షాల నుంచి కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. కొన్ని హామీలు 13 హామీల్లో కొన్ని ఫైనాన్షియల్గా అంటే ఆర్థికపరమైనటువంటి పూర్తి ఇబ్బందులు లేనటువంటి, సమస్యలు లేనటువంటి అంశాలు, ఉదాహరణకు ఉచిత బస్సు లాంటివి కానీ, లేకపోతే సిలిండర్ ఎంతమందికి ఇచ్చారు, వైట్ రేషన్ కార్డు, ఇవన్నీ కొన్ని లింకులు పెట్టారు. కాబట్టి కొన్ని అంశాలు ప్రజలకు వెళ్ళి ఆరోగ్యశ్రీ అనేటటువంటిది ఇప్పటికీ మార్గదర్శకాలు రాలేదు, 10 లక్షలకు పెంచలేదు అనేది వినిపిస్తున్నప్పటికీ దానికి సంబంధించినటువంటిది ట్రీట్మెంట్ జరుగుతుందా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఆసుపత్రులకు చెల్లింపులు జరుగుతున్నాయా లేదా పక్కన పెడితే, ముఖ్యంగా రైతు బంధు అనేటటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఈరోజు రైతు భరోసా పేరుతో ఇస్తా అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే ప్రజలకు అందలేదు. అసలు గ్యారంటీలకు ముసుగులేసి కొసరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టడాన్ని జనం గట్టిగానే నిలదీస్తున్నారు. అమలయ్యే గ్యారంటీల్లో కూడా లోటుపాట్లుంటున్నాయని, గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వ ఉద్దేశం దెబ్బతింటోందని విమర్శలు వస్తున్నాయి. సంక్షేమ పథకాలంటేనే అంతా ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, లబ్ధిదారుల పక్కనే లబ్ధి పొందలేని వాళ్ళు ఉంటారు, ఇవన్నీ కూడా బాలారిష్టాలు మాత్రమే, త్వరలోనే సర్దుకుంటాయని సమర్థించుకుంటోంది రేవంత్ సర్కార్. మాది తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని అడిగి మరీ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. తర్వాత 16 అణాల పచ్చటి ప్రజాపాలన అందిస్తున్నామని రుజువులు చూపించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ హస్తం పార్టీ 100 రోజుల పర్ఫార్మెన్స్పై అవతలి పక్షాలకి బోలెడన్న అభ్యంతరాలున్నాయి. ప్రజల్లో కూడా అంతకుమించి సందేహాలున్నాయి. అందుకే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయితే తప్ప రేవంత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకాలు పడే ఛాన్స్ లేదట.
అలవోకగా సెంచరీ బాదిన రేవంత్ రెడ్డి అట్టహాసంగా శతదినోత్సవం వేడుక. మరి ప్రతిపక్షాల ప్రశ్నలకు బదులేది? 14 ఎంపీ సీట్లు వస్తేనే డిస్టింక్షన్ మార్కులు వచ్చినట్లా? వంద రోజుల పరిపాలనలో 3 విభాగాలుగా నేను విశ్లేషించదలుచుకున్నాను. ఒకటి సాంస్కృతిక పరమైన విధానం, 2 పరిపాలనపరమైన విధానం, 3 సంక్షేమము అభివృద్ధి అనే నిర్ణయాలు. 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ కి రేవంత్ రెడ్డి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు, ఎన్ని రకాలుగా అయినా విశ్లేషించుకోవచ్చు, కానీ అపోజిషన్ పార్టీలు మాత్రం దాన్ని 420 పరిభాషలోనే చూస్తున్నాయి. మీరిచ్చింది 6 గ్యారెంటీలు కాదు, 420 హామీలు. అవన్నీ అమలయ్యేదాకా మిమ్మల్ని తరుముతూనే ఉంటామనేది బీఆర్ఎస్ హెచ్చరిక. అన్ని డిక్లరేషన్లు, మేనిఫెస్టోలు, 6 గ్యారెంటీలు, మన్ను మశానం అన్ని కూడితే సరిగ్గా 420 అయింది. మంచిగా సెట్ అయింది వాళ్ళకు. అందుకే నేను అనేది 100 రోజుల్లోనేమో 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఇయ్యకపోతే తప్పించుకుంటే ఈ ప్రజలని ఈ బలగొడతారనే మాట కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ, అటు కాంగ్రెస్ హామీల అమలుపై ప్రశ్నల పరంపర కురిపిస్తోన్న కమలం పార్టీ ప్రశ్నిస్తోన్న తెలంగాణ పేరుతో పోస్టర్ వెబ్సైట్ ఆవిష్కరించి స్పెషల్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. మీరిచ్చే ఒక్కో గ్యారెంటీ, ఒక్కో గందరగోళం ప్రజల్ని గొర్రెలుగా మార్చే ప్రయత్నాల్ని తిప్పికొడతామంటూ రివర్స్ కౌంటర్లు మొదలయ్యాయి. 6 గ్యారెంటీల పేరు మీద దాదాపు 30 పైగా హామీలు ఇచ్చి ఏదో ఇవాళ కేవలం ఆ మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు తప్పితే, ఎన్నికల ముందేమో అందరికీ అన్ని ఉచితం అన్నారు, ఇప్పుడేమో కొందరికి మాత్రమే కొన్ని అని చెప్పి ఆంక్షలు విధిస్తున్నారు. ఇవాళ గ్యాస్ 500 సిలిండర్లు కొంతమందికి పరిమితం అంటున్నారు. 200 యూనిట్లు కూడా అందరికి కాదు కొందరికి అంటారు. 200 దాటితే మరి ఆ రకంగా మళ్ళీ మొట్టికాయలు వేస్తామంటారు. పాలనలో పదును పెంచడం అటుంచితే రేవంత్ భాషలో మాత్రం పదును బాగా పెరిగింది. ఏకంగా కేసీఆర్ కు సైతం గుచ్చుకునేంతలా పెరిగింది. కానీ ఇదంతా నువ్వు నేర్పిన విద్యే కదా నీరదాక్ష అనేది రేవంత్ రియాక్షన్. లంకె బిందెలున్నాయని భ్రమించాం, ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది, దీంతో ఎలా వేగేది, ప్రజాపాలన ఎలా కొనసాగించేది అని మొదట్లో బాధపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేశారు, వచ్చే ఆదాయంలో వడ్డీల కిందే ఏటా 70,000 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి అంటూ ఆవేదన చెందారు. అయినా తగ్గేదేలే అనేశారు. ఒక చేత్తో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు మరో చేత్తో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామంటూ 100 రోజుల్లో జరిగిన అచీవ్మెంట్స్ ని ఏకరువు పెడుతోంది రేవంత్ సర్కార్. దావోస్ పర్యటనలో 40,000 కోట్ల పెట్టుబడుల్ని తీసుకొచ్చాం, మెట్రో రైలును విస్తరిస్తున్నాం, మూసీ నదిని మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో 55 కిలోమీటర్ల అభివృద్ధి చేస్తున్నాం, ఫార్మా సిటీని రద్దు చేసినా మరో విధంగా ఫార్మా రంగాన్ని ఉరకలెత్తిస్తున్నామనేది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. ఈ 100 రోజుల్లో అవి మనం ఇంట్రడ్యూస్ చేసాం, కొంతవరకు చేస్తున్నామంటే మనం అసలు 5 సంవత్సరాల ప్రభుత్వం కూడా ఇప్పుడే చేసేసినట్టుగా ప్రజల మైండ్లో వస్తుంది. కాబట్టి ఆ హామీలకి ఉన్న హామీల పార్టీ తెలంగాణలో దీని గురించే మనం అధికారంలోకి వచ్చామని వాళ్ళు చెప్పుకోవటం, ప్రజలకు అలా కన్వే చేశారు. కాబట్టి బడ్జెట్ విషయం ఎలాగుండదా మొదలు 4-5 నెలలు చేసి మొదలుకి వెళ్ళిపోవాలి ఎలక్షన్ వరకు అని చేశారు. కాబట్టి హామీలు నెరవేర్చారు. ఈ హామీలు చేయకుండా మిగతా ఎంత మంచి పరిపాలన ఇచ్చినా, ఎంత మార్పులు తీసుకొచ్చినా, ఎంత ఆనెస్ట్గా ఉండినా గవర్నమెంట్ ఫెయిల్ అవ్విందని వస్తుంది. కాబట్టి హామీలకే ప్రభుత్వం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి జనరంజక పథకాలతోనే కాదు, విధాన నిర్ణయాల విషయంలో కూడా తన మార్కు చూపించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఇటీవలి కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు రేవంత్ ఆలోచన తీరుకు అద్దం పట్టేశాయి. ఏడాదిలో 1,00,00,000 మందిని కోటీశ్వరుల్ని చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. ఏడాది తిరిగేసరికల్లా 1,00,00,000 మంది కోటీశ్వరులు అయ్యారా లేరా అనే కంటే ఆ దిశగా ప్రయత్నం జరుగుతోందా లేదా అనేదే చూడాలంటోంది రేవంత్ సర్కార్. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఏకంగా 22,500 కోట్లు విడుదల చేసింది రేవంత్ కేబినెట్. కేసీఆర్ మానసపుత్రిక లాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్లోగన్ ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తోంది రేవంత్ ప్రభుత్వం. అత్యధిక వర్షాలు వచ్చి మా చెరువులు కొట్టుకుపోయి, మా రోడ్లు కొట్టుకుపోయి మేము బాధపడతా ఉంటే కరువు వచ్చిందని చెప్తున్నాను ముఖ్యమంత్రి. పని చేసే శాతగాక, పని చేసే కనీసం ఆలోచన కూడా లేదు. అంటే ఇది చెయ్యాలి, నేను
ఇప్పటి వరకు సాగునీరు మీద రివ్యూ మీటింగ్ పెట్టలేదు ముఖ్యమంత్రి గారు, ఈయన ముఖ్యమంత్రి. మంచినీళ్ళ గురించి రివ్యూ మీటింగ్ పెట్టలేదు ఇప్పటివరకు ఈ ముఖ్యమంత్రి. ఏమన్నంటే బూతులు మాట్లాడాలి, తిట్టాలి, కేసీఆర్ గారు ఏదో చేస్తున్నారన్న అలజడి, భయము, షిజోఫ్రీనియా తప్ప ఇప్పటివరకు ఒక్క వాగ్దానం కూడా చేయలేదు. సరిగ్గా ఎన్నికల సమయానికి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతి వరకు అంటడం కూడా రేవంత్ పరిపాలనపై ప్రభావం చూపించింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబం విపరీతంగా లాభపడింది అన్న ఆరోపణల్ని జస్టిఫై చేసుకోవడానికి సీరియస్ గా ప్రయత్నం జరుగుతోంది. కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టుల అవినీతిపై విచారణకు కమిటీ వేసి గత ప్రభుత్వ అవినీతిని ఉపేక్షించేది లేదన్న సంకేతాల్ని సాలిడ్ గానే ఇచ్చేసింది రేవంత్ సర్కార్. అని అంతా పైన పటారం లోన లొటారమే అనేది మరో అనుమానం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, అవినీతి పైన చర్యలు తీసుకుంటాము. ఒక్క కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు ఇంతవరకు. అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఒక్క కేసు కూడా చేయలేదు. మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, 9 సంవత్సరాలు బీజేపీ ఏం చేసింది, కేంద్రం ఏం చేసింది. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే సిబిఐ దర్యాప్తు చేయకుండా చట్టం చేసి తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి వీలేదని చెప్పి చట్టం చేశారు. కులానికో కార్పొరేషన్ చొప్పున 16 కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేస్తూ సామాజిక వర్గాల్ని మచ్చిక చేసుకోబోయారు రేవంత్ రెడ్డి. సదరు కులాలకు పాలనలో ప్రాతినిధ్యం పెంచడం, ఆయా కులాలకు చెందిన వారికి రాజకీయ పునరావాసం కల్పించడం రేవంత్ మరో ఎత్తుగడ. మేనిఫెస్టో అమలుతో ప్రజల్ని సంతృప్తిపరచడం, తనతో సమాన బలమున్న తోటి మంత్రులతో సర్దుబాటు చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడపడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఉప ముఖ్యమంత్రి భట్టిని వెంటబెట్టుకుని వెళ్లడం, మిగతా మంత్రులు స్వేచ్ఛగా పనిచేసే వెసులుబాటు కల్పించడం లాంటివన్నీ రేవంత్ రెడ్డి బ్యాలెన్సింగ్ యాక్ట్స్. మొత్తానికి పిసిసి ప్రెసిడెంట్ గా, ప్రభుత్వాధినేతగా జోడెద్దుల బండిని ముందుకు లాగుతూ 100 రోజుల పండుగను ఎంతో కొంత విజయవంతం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. కానీ ఈ 100 డేస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టాల్సింది మాత్రం తెలంగాణ ఓటర్లే. రేవంత్ పదే చెప్తూ వస్తున్నట్లు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 14 ఎంపీ సీట్లు సాధించినప్పుడే రేవంత్ 100 డేస్ ఫంక్షన్ సక్సెస్ అయినట్టు, లేదంటే లేదన్నట్టే. సో రేవంత్ సెంచరీ వీరుడా కాదా తేలాలంటే జూన్ 4 దాకా వెయిటింగ్ తప్పదన్నమాట.